సిరిసిల్ల మున్సిపాలిటీ జనరల్ బాడీ మీటింగ్లో 10వ వార్డులో గల వివిధ సమస్యలపై మున్సిపల్ దృష్టికి తేవడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపాలిటీలోని పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉందని విమర్శించారు. శానిటేషన్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ సరైన విధంగా శానిటేషన్ చేయకపోవడం వల్ల వార్డులన్నీ మురికి కూపంలో తయారయ్యాయని, తీవ్రమైన దోమలతో సిరిసిల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే శానిటేషన్ ఎస్ఐ అంటి ముట్టనట్టుగా ఉంటున్నారని అన్నారు. విలీన గ్రామాలలో ఆస్తులు రిజిస్ట్రేషన్కు సంబంధించి రివిజనల్ నకల్, అదేవిధంగా మ్యూటేషన్ సమస్య ఇంకా మా విలీన గ్రామాలని వేధిస్తూనే ఉందన్నారు. దీనిపై గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఇంకా కొత్త సమస్యలు తెచ్చి ప్రజల పాలిట శాపంగా మారిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాబట్టి సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేసి అభివృద్ధి పథంలో ముందుండాలని మా ఆకాంక్ష అని తెలిపారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు సాధారణ సమావేశంలో భాగంగా మున్సిపాలిటీలో 10 అంశాలు పెట్టుకోవడం జరిగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 నెలలు జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నప్పటికీ కనీసం మున్సిపాలిటీకి ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు మున్సిపాలిటీ ఏ పరిస్థితిలో ఉందంటే కనీసం ఈరోజు మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నటువంటి వర్కర్లకు దాదాపుగా 4-5 నెలల నుండి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీ ఉన్నది. అలా చెప్పుకుంటూ పోతే మెయిన్ విలీన గ్రామాలకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మొటేషన్స్ విషయంలో కావచ్చు, పొజిటింగ్ విషయంలో కావచ్చు, మున్సిపల్ నుంచి ఆర్ఓ గారు ఇస్తలేరని చెప్పి ఈరోజు విలీన గ్రామాల ప్రజలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మున్సిపల్ కౌన్సిల్లో కూడా విలీన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కొన్ని కరెక్ట్ చేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఈరోజు మొటేషన్స్ పాలసీ కావచ్చు కానీ డిమారిషన్ కాపీ కానీ ఖచ్చితంగా ఇంతకుముందు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇవ్వాలని చెప్పి ఇలా మున్సిపల్ కౌన్సిల్లో కోరనైనది. అదేవిధంగా ఇంకొక 2 నెలలు అయితే మున్సిపల్ కౌన్సిల్ టైం కూడా అయిపోతున్నది. కనుక ఇప్పుడన్నా మేము గెలిచినటువంటి వార్డు ప్రజలకు కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏమైనా నిధులు ఇచ్చినట్టు చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే నిధులు మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డ్రైనేజ్ పైన, ముఖ్యంగా అయితే శానిటేషన్ పైన మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ ఎస్ఐ పైన కూడా చాలా వరకు కూడా మేము కంప్లైంట్ చేసినాం. ఎలాంటి శానిటేషన్ అయితే సిరిసిల్లలో 0 ఉన్నది. దానిపైన కూడా ఎస్ఐ పైన కూడా చాలా వరకు కూడా యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. అది ఎందుకో అతని పైన యాక్షన్ తీసుకుంటారని కూడా ఈరోజు కూడా కమిషనర్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఎస్ఐ పైన కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది.